సో ఎస్ఆర్ఎంకి వచ్చేటప్పటికి దీనికి ఎన్ఐఆర్ఎఫ్ దీనికి కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి, ప్రతి దానికి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 14 దీనికి. సో దీనికి కూడా ఏమిటంటే సెపరేట్ టెస్ట్, ఎస్ఆర్ఎం జేఈ అంటారు. సో దీంట్లో స్టూడెంట్ ఇంటేక్ సుమారుగా 6,000 మంది పైన ఉంటారు. ఇక్కడ ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పటికి యావరేజ్ ఎంత ఉంది అంటే 7.5 LPA అని గణాంకాలు చెప్తున్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఐ వాల్యూమ్ ఆఫ్ మాస్ రిక్రూట్మెంట్, ప్రొడక్ట్ ఆఫర్స్ అనేటువంటివి ఇక్కడ ప్లేస్మెంట్స్లో మనకు జరుగుతూ ఉంటాయి. సో దీనికి వచ్చేటప్పటికి ఏమిటంటే క్యాంపస్ లైఫ్ ప్రోస్ పాజిటివ్గా చూసినప్పుడు కొన్ని వాటిల్లో కొన్ని కోర్సెస్లో సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. అంటే ఫారెన్ యూనివర్సిటీతో టైఅప్తో పాటుతో కొన్ని కోర్సెస్ అలా ఉంటాయి. సో అది ఇక్కడ ఉన్నటువంటి ఒక పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ నెగటివ్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్వాలిటీ అనేటువంటిది, ఇప్పుడు దీనికి శాటిలైట్ క్యాంపసెస్ అని ఒక 7 క్యాంపసెస్ ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్తో పాటుగా ఇంకొక 7 క్యాంపసెస్ ఉంటాయి. ఇక్కడ ఆ మెయిన్ క్యాంపస్కి శాటిలైట్ క్యాంపసెస్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫెసిలిటీస్ విషయంలో, ఎన్వైరన్మెంట్ విషయంలో అనేటువంటిది ఒక నెగిటివ్ పాయింట్ ఎస్ఆర్ఎంకి సంబంధించి. సో యాక్టివ్గా సోషల్లీ యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు, ప్రొయాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలకి ఒక రైట్ ఆప్షన్ ఇది. ఓకే, సూపర్. సో దీనికి మరి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎగ్జామ్ దీనికి ఎప్పుడంటే అండి, దీనికి ఇందాక చెప్పినట్టుగా ఎస్ఆర్ఎం జేఈ అనేటువంటి టెస్ట్ రాయవలసి ఉంటుంది. సో దీనికి టైం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో అప్లికేషన్స్ టైం ఇది. ఫేజ్ 1 డెడ్ లైన్ April 5th. April 5th ఇది డెడ్ లైన్. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్కి వచ్చేటప్పటికి ఏప్రిల్కి జూన్కి మధ్యలో 4 phases-లో వీళ్ళు ఎగ్జామ్ పెడతారు. సో మనం అప్లై చేసి రాసుకోవాలి. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అంటారు? సో రిజల్ట్ అదే మేలోకి వచ్చేటప్పటికి రిజల్ట్ ఉంటాయి. సూపర్. సో మరి 4వ ఆప్షన్ అంటే మేలో కాదు, అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ఇది ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి రిజల్ట్ వస్తూ ఉంటుంది. అంటే జూన్ ఏప్రిల్ అంటే మే దగ్గర నుంచి జూలై వరకు కూడా ఆ రిజల్ట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు.